ఒక అమ్మాయి తన కొడుకును పనిమనిషికి అప్పగించి అతను సేవ చేస్తుందని భావించి ఆఫీసుకు వెళుతుంది. కాని ఈ పనిమనిషి యజమానురాలు వెళ్లిపోయిన తర్వాత ఆమె కొడుకును వీధిలో భిక్షాటనకు తీసుకెళ్లేది. ప్రజలతో ఇలా చెప్పేది, అయ్యా, దయచేసి కొన్ని డబ్బులివ్వండి. నా కొడుకు ఉదయం నుండి ఏమీ తినలేదు, అతనికి చాలా ఆకలిగా ఉంది. కాబట్టి ప్రజలు ఆమెకు కొంత డబ్బు భిక్షంగా ఇచ్చేవారు. ఇలాగే ఆమె చాలా మంది నుండి భిక్షాటన చేసి చాలా డబ్బు పోగు చేసింది. అప్పుడు పాపం చోటు చిన్నారి నాకు ఆకలిగా ఉంది అని అడగగా ఆమె అతన్ని తిరస్కరిస్తూ, నీకు ఆకలిగా ఉంటే ఇంటికి వెళ్ళినప్పుడు తిందువుగాని ఇంకా భిక్షాటన చేయాలి అని చెప్పింది. ఆ తరువాత ఆమె ఒక కారులో ఉన్న వ్యక్తిని ఏదైనా తినడానికి డబ్బు అడగ్గా ఆ కారులో ఉన్నది చోటు తల్లి, యజమానురాలు. ఆమె తన కొడుకును గుర్తుపట్టింది. ఇప్పుడు పనిమనిషికి ఏం జరిగిందో అస్సలు మిస్ కావద్దు. కానీ దానికి ముందు ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. తరువాత ఆ అమ్మాయి పోలీసులను పిలిపించి పనిమనిషిని జైలుకు పంపించింది.